ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పు. నిజమేనయ్యా, నేను ఎన్నో మార్లు నీకు వ్యతిరేకంగా ఉన్నానయ్యా. ఎన్నో మార్లు ప్రభా నీకు వ్యతిరేకంగా జీవించాను. ఎన్నో మార్లు నైనా మందిరానికి వ్యతిరేకంగా జీవించాను. ఎన్నో మార్లు మందిరం మీదనైనా అయా సిలువు మీద ఉన్నటువంటి అయా నీ రక్తము కారుతున్నటువంటి సమయంలో ప్రభా నిన్ను చూసి ఎంతమంది అయితే హేళనగా ఆ దినాల్లో మాట్లాడారో అయా, ఈ మందిరాన్ని చూసి నేను ఎన్నోసార్లు ప్రభా ఈ మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలను బట్టి ఎన్నోసార్లు అనరాని మాటలు మాట్లాడానయ్యా. అనరాని మాటలు మాట్లాడాను. దూషంపరాని దోషంలో చేశానయ్యా. అయ్యా, ముళ్ళ కిరీటం నీ మీద పెట్టి అయ్యా నీ మీద రేలుతో కొట్టినట్టుగా నేను ఈ మందిరం మీద పడి అయ్యా ఈ మందిరంలో జరుగుతున్న ఆరాధనను బట్టి ప్రభువా, అయా మందిరాల్లో జరుగుతున్న ఆరాధనను బట్టి, వాక్యాన్ని బట్టి ప్రభువా, ఈ వాక్యము నాకు గుచ్చుకుంటూ ఉంటే ఈ వాక్యాన్ని వింటూ నేను వినలేక మందిరం మీద పడి రకరకాలుగా దోషణ మాటలు మాట్లాడానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా బిడ్డలను క్షమించు, నా బిడ్డలను క్షమించయ్యా. నేను అనరాని మాటలన్నానయ్యా, దూషణ మాటలన్నానయ్యా, దూషణగా మాట్లాడానయ్యా, దూషించానయ్యా, ద్వేషించానయ్యా, అసూయపడ్డానయ్యా, అపహసించానయ్యా. నన్ను క్షమించయ్యని నువ్వు నోరు తెరిచి రివలైజ్ అయ్యి ఒక్కసారి అయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు అని నువ్వు ఒప్పుకుంటే ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమించి నీకు నిత్య జీవానికి వారసురాలుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చెమ్మగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలు. ఈ రాత్రికాలం నాతో మా అందరితోనూ మాట్లాడి ఉన్న వాక్యము ద్వారా, వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమ కలిగినది ప్రభా. వాక్యమైన దేవానికి స్తోత్రాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడయుండెను. ఈ వాక్యము ద్వారా నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రతి హృదయాన్ని కదిలించినందుకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించినందుకు స్తోత్రాలు అయ్యా. నిజంగా ఎవరైతే అయ్యా ఈ వాక్యము విని అయ్యా ఈ వాక్యములో అయ్యా ఈ మాటల ద్వారా అయ్యా గుచ్చుకున్నాయో, ఈ మాటల ద్వారా నైనా నువ్వు మాట్లాడినటువంటి మాటల ద్వారా అంగీకరించే అయ్యా నిజమే, నేను ఈ మాటలకి లోబడుతూ ఉన్నాను, ఇవన్నీ నేను చేశానయ్యా, నన్ను క్షమించని ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా ప్రభా నీ రక్తంలో కడగబట్టకు సహాయం చేయి అయా. ప్రత్యేకించిన ఆయన చేరవచ్చిన బిడ్డలందరూ దీవించిన ఆయన, రాలేక వెనకబడిన వారిని క్షమించు. మరొక పర్యాయం వచ్చటకు అయా, ఇదిగో నా తండ్రి, ఎంతో శ్రద్ధంతో వింటున్నటువంటి బిడ్డలందరికీ నీ కృపా కాపుదల భద్రత దాయిచ్చేయి. వారి కుటుంబాలు దీవించు, వారి బిడ్డలను దీవించు, వారి బిడ్డల తరతరాలు దీవించబడ్డకు సహాయం చేయి. వారి పనిపాట్ల ప్రయాణాల్లో రాకపోకలు అంతట్లో తోడుగుండాయినా ఈ స్తోత్రాలు అయ్యా. ప్రత్యేకించిన ఆయన ఈ తోడువారిపాలెం గ్రామంలో ఇందులో కాలనీని బట్టి ఈ తోడువారిపాలెం గ్రామంలో బిడ్డలందరికీ రక్షణ మనసు దాయిచ్చే రాజా అయ్యా. అలాగే చీరాల మండలంలో ఉన్న బిడ్డలందరికీ రక్షణ మార్గం దాయిచ్చానైనా. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం దాయిచ్చానైనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డలందరికీ రక్షణ మార్గం దాయిచ్చాయి. అలాగే భారతదేశంలో ఉన్న బిడ్డలందరికీ రక్షణ మార్గం దాయిచ్చాయి. అలాగే ప్రపంచ వైడిగా ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దాయిచ్చామని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరూ నిన్ను కలిగి జీవించి కృప దాయిచ్చే, నిత్య జీవానికి వారసులవుటకు సాయించే, నిత్య జీవానికి వారసులవుటకు నీ కృప దాయిచ్చేనైనా అయ్యా. ప్రత్యేకించి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ప్రభా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రభా, బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ తోడుగుండు, మంచి ఆరోగ్యం దాయిచ్చే, మంచి అయ్యా నీ బిడ్డలకు శక్తి దాయిచ్చే, మంచి బలం దాయిచ్చే, ఆ బిడ్డలకు మంచి జ్ఞానం దాయిచ్చే నాయన. రాయగలిగే కృప దాయిచ్చే, చదివిని గుర్తుండటకు సహాయం చేయి
అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరూ, రాయబోతున్న బిడ్డలందరికీ నీ కృపా కాపుదల దయచే, వారికి మంచి జ్ఞానం దయచే, మంచి తెలివి దయచే, మంచి ఆరోగ్యం దయచే నైనా. అలాగే డిగ్రీనైనా, బీటెక్నైనా, ఎంబీబీఎస్నైనా అయా రకరకాల అయా డిగ్రీలు ఉన్నటువంటి వారందరిని బట్టి అయా ఎంఏలు, ఎంఎస్సీలు అయా బిడ్డలు చదువుకునేటువంటి వారు ఏ చదువు అయితే చదువుతున్నారో అటు బిడ్డలు ఎగ్జామ్ రాయబోతూ ఉండగా ఆ ఎగ్జామ్స్ అంతట్లో తోడండి, ఆ బిడ్డలకు కూడా కృప దాయిచ్చేనైనా. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. వారి వారి చదువుల నిమిత్తం, వారి వారి యొక్క ఆయా బ్రాంచ్ల నిమిత్తం వారు పొందుకోవాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిలోనైనా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో గర్భఫలాలు ఆ బిడ్డలకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు పొందుకును గాక. ఆమేన్. ఆ రీతిలో సిద్ధపడ దాయిచ్చానైనా. అయా గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పును దాయిచ్చాయి. బాలింతలకు తోడుగుండైనా, పసిబిడ్డలకు తోడుగుండైనా అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగుండమని ప్రార్థిస్తున్నాం. అయా పనులకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగుండు, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలందరికీ తోడుగుండమని. అయ్యా ఈ రాత్రి పనులు చేసుకొచ్చుకున్నటువంటి బిడ్డలందరికీ నీ కృప దాయిచ్చే, ఉద్యోగాలకు వెళ్ళొచ్చినటువంటి బిడ్డలకు తోడుగుండైనా ఆ రీతిలో నీ కృప దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాయినా. చేరువచ్చిన బిడ్డలందరికీ నీ కృప కాపుదల భద్రత దాయిచ్చేయమని మరొకసారినైనా అయా ఇదిగో నా తండ్రి బిడ్డలందరినీ నీ కృపతో నింపబడినైనా నిత్య జీవానికి వారసు రావాలంటే మారు మనసు పొందుటకునైనా అయా ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులవటకు సాయం చేయమని యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచే, మళ్ళా ప్రాణం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధము క్షమించము, శోధనలకి కాదుష్టును తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చేరువచ్చిన మనందరికీ, రాలేక వెనుకబడిన వారికి, మన కాలనీలో ఉన్న బిడ్డలందరూ, మన కుటుంబాలకు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు.